థ్యాంక్ యూ. జై భీమ్, జై ఫూలే. సో ఈ మన బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు, వైస్ ప్రెసిడెంట్ గౌతమ్ కుమార్ గారు, మరి మిత్రులు శంకర్రావు గారు, అలాగే సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఇచ్చేసినటువంటి మీరు ఒకసారి నుంచోరు. ఈయన స్కాలర్, యంగస్టర్, మన ఓబీసీ స్కాలర్, నేషనల్ ప్రెసిడెంట్, ఓబీసీ స్టూడెంట్స్ నేషనల్ ప్రెసిడెంట్. ఈయన హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా దీనికి వచ్చారు. మేము అక్కడ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. చాలా ఇన్ఫర్మేషన్స్ అవన్నీ నేషనల్ స్థాయిలో జరిగేవన్నీ చెప్తూ ఉంటారు ఆయన. మేము డిస్కస్ చేస్తూ ఉంటాం. తర్వాత వందన్ కుమార్ గారు అద్భుతంగా ఇప్పుడు మనకి విషయాలన్నీ చెప్పారు. మనం ఇక్కడ ఈ వేదిక మీద ఉన్నామంటే ఆ మహాపురుషుల చలవ అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. అలాగే తదితర పెద్దలకి, మరి జగ్గైపేట నుంచి పూర్ణచంద్రరావు గారు వచ్చారు. నా పేరు ఉన్న ఆయనే కాబట్టి ఈజీగా నాకు గుర్తుంది. వేరే పేర్లు నాకు గుర్తులేదు కాబట్టి మీరు క్షమించండి. రెండోది ఏంటంటే ఇక్కడ మా ఫెసిలిటీస్ బహుశా మీకు అంత గొప్పగా అనిపించకపోవచ్చు. అయితే ఒకటి మాత్రం మీరు గుర్తించాలని చెప్పి కోరుతున్నా. ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీలో ఎవరైతే సానుభూతిపరులుగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ చందాలతో మనం ఇక్కడ ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాం. ఇది ఎక్కడా కూడా బయట పోయి వసూలు చేసుకొచ్చి పెట్టుకునేటువంటిది కాదు. వేరే సంఘాలు ఏవైతే పేర్లు ఉంటాయో, మనం బయట ఒక చెడ్డ పేరు ఏదైతే ఉంటుందో అటువంటి పేరు లేకుండా స్వచ్ఛంగా కష్టపడి సంపాదించినటువంటి డబ్బుల ద్వారానే ఇది చేస్తున్నాం. మరి కొన్ని లోటుపాట్లు ఉంటే ఉండొచ్చు, మీరు అన్యదా భావించొద్దు. ఇంతవరకు రోజు రెగ్యులర్గా అటెండ్ అయ్యే వాళ్ళందరికీ తెలుసు. ఈ ప్రభుదాస్ గారు కానీ బీఎస్పీ కార్యకర్తలందరికీ తెలుసు ఉన్న సాధక బాధకాలు. మరి మీరంతా గెస్ట్ బీసీ అసెంబ్లీ పేరును వచ్చిన వాళ్ళందరికీ మీకు అంత గొప్పగా అనిపించకపోవచ్చు, కానీ మరి సాధ్యమైనంత వరకు పరంజిత్ గారు చాలా శ్రద్ధ తీసుకుని పుష్పరాజు గారు ద్వారా, తర్వాత ఇక్కడున్న పెద్దల ద్వారా మంచిగా ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నించారు. సో ఈ సమావేశంలో ముఖ్యంగా ఏంటంటే మనం మాట్లాడుకుంటే, నేను అసలు ఎందుకు బహుజన్ సమాజ్ పార్టీలో చేరానో మీకు నేను చెప్పాలి. బహుజన్ సమాజ్ పార్టీ అంటే జనరల్గా ఎస్సీల పార్టీ అని పేరు బయట, అవునంటారు కాదంటారు? ఏమైనా డౌట్ ఉందా మీకు? మీరు ఏమైనా మొహాడు పడుతున్నారా? నేనేం మొహాడు పట్టలే, నేను క్లియర్గా చెప్తున్నా. అయితే నేను చూసా, ఈ సమాజంలో సేవ చేయాలి అని అంటే రిటైర్ అయిపోయినాక నేను ఆలోచించాను. ఒక ప్రైవేట్ జాబ్ కూడా చేసినా బాగా పైసలు వచ్చినా కానీ మరి నాకేం సాటిస్ఫాక్షన్ రాలా. దేర్ ఈజ్ నో ఇంటలెక్చువల్ సాటిస్ఫాక్షన్ టు మీ. దానికనే నేను ఆలోచించాను, ఏ పార్టీలో చేరితే మనం నిజంగా ప్రజలకి దగ్గరగా ఉండి సేవ చేయొచ్చని. మీకు తెలుసు, చాలా పెద్ద పెద్ద పార్టీలు ఉంటాయి, జారవచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, టికెట్లు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో పెద్ద క్లబ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఫలానా పార్టీ నాయకుడు అవునా ఈయన డీజీ కాబట్టి రిటైర్ అయ్యాడు కాబట్టి సీఎం దగ్గరనో అదనో ఇదనో ఏదో కొంచెం బిల్డప్ చేసుకుని తిరగడానికి పనికి వస్తుంది. దానివల్ల నాకేం ప్రయోజనం కనపడలేదు. ఎందుకంటే నేను పెద్ద ఉద్యోగమే చేసి రిటైర్ అయ్యాను కాబట్టి నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఏమి అనిపించలే. నా మనస్సుకి దగ్గరగా ఉంది ఈ సమాజానికి. ఏదైతే ఏ ప్రజలైతే దూరం అవుతున్నారో అధికారానికి దూరమైన ప్రజలకి దగ్గరున్న పార్టీ ఒక బహుజన్ సమాజ్ పార్టీ అనిపించింది. నేను అందువల్ల బహుజన్ సమాజ్ పార్టీలో చేరాను. ఈ బహుజన్ సమాజ్ పార్టీలో చేరడం అంటే ఎస్సీల పార్టీ కాదు, ఇది బీసీల పార్టీ కాదు, అలానే ముస్లింల పార్టీ కాదు, ఇది అందరి పార్టీ. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పార్టీ అనేటువంటి అభిప్రాయం తీసుకురావాలనే ఉద్దేశంతో కనీసం ఒక 10 సంవత్సరాల పాటు నేను ఇక్కడ పనిచేద్దామని అనుకుంటున్నాను. దానిలో భాగంగానే ఈ రోజున ఇక్కడ మనం బీసీ అసెంబ్లీ ఏర్పాటు చేసుకున్నాం. నేను కొన్ని ప్రాంతాలు తిరిగాను ఇప్పటివరకు. మొన్న జగ్గైపేటలో దాదాపుగా 18 బీసీ కులాల వాళ్ళ సదస్సు నిర్వహించారు. ఆ ఫస్ట్ టైం డీనోటిఫైడ్ ట్రైబ్స్ శ్రీనివాస్ గారు వారే చెప్పారు, అసలు మా డిఎన్టీ గురించి మాట్లాడే వాళ్ళు లేరని. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అంటారు, డిఎన్టీ ఎక్కడ ఉంది అనేటువంటి ప్రశ్న కూడా ఆయన వేశారు. సో ఇట్లా గుర్తింపు లేకుండా పోతున్నాం మనం అందరం. ఇందాక వందన్ కుమార్ గారు చెప్పినప్పుడు విడివిడిగా ఉంటున్నాం, ఒకే కులం పైకి రావాలని చూస్తున్నాం. అలా కాకుండా కులాలు కలవందే మనం పైకి వచ్చే ప్రసక్తే లేదు. మనల్నేమో కులాలుగా విభజించి పాలించారు గ్రామాల్లో. మొత్తం గత 3000 సంవత్సరాలుగా మనల్ని విభజించి పాలించారు. ఆ గ్రామంలో ఒక పెద్ద మనల్ని
విభజించి వివిధ వృత్తుల వాళ్ళకి విభజించి అసలు ఎంత హీనాతిహీనంగా చూశారంటే అసలు వాళ్ళు హీనంగా చూస్తున్నారనేటువంటి స్పృహ కూడా మనకు లేకుండా పోయింది. నేను చెప్పింది మీకు కమ్యూనికేట్ చేయగలిగానో లేదో. ఇప్పుడు ఎదుటివాడు ఒరే అని అంటే ఒరే అంటున్నాడు నన్ను అనేటువంటి అభిప్రాయం మనకు కలగట్లే. వాడు ఒరే అంటూ సాధారణం కదా అనుకుంటాం. ఇంట్లో తండ్రి కొడుకుని ఒరే అంటాడు, బయట కూడా ఒక కులం అతను ఇంకో కులం అతన్ని ఒరే అంటే ఏంటి వీడెవడు నన్ను ఒరే అంటున్నాడు, వీడేమన్నా తండ్రి కాదు కదా అనే స్పృహ కూడా కోల్పోయిన విధంగా, అంటే ఒక్క ఒరే మాటలోనే అంత వ్యత్యాసం, అంత వివక్ష ఉంది. సో ఆ రకమైనటువంటి గ్రామాల్లో అంత భయంకరమైనటువంటి వాతావరణం ఉంది. ఇదే మీరు ఒక పెళ్లి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఒక పెద్ద వాళ్ళ ఇంట్లో పెళ్ళికి వస్తే బిక్కుమిక్కుమంటూ ఆ పెళ్ళికి అటెండ్ అయ్యి వెళ్ళిపోతారు. అవునంటారు కాదంటారా మీరు? ఎందుకంటే అక్కడంతా చూస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు వెళ్తూ ఉంటారు, వాళ్ళని చూస్తూ మనం నోట్లో వేలు పెట్టుకుని కామ్గా మనం బయటకు వచ్చేస్తుంటాం. అవునంటారు కాదంటారు? అంటే 100కి 85 మంది పరిస్థితి అదే. మనకి ఎటువంటి ఆత్మగౌరవం లేదు, ఆత్మస్థైర్యం లేదు. మనకు అసలు ఏమిటో, మనం ఆ రోజు బతికితే చాలరా, ఏదో ఒక ఇల్లు ఉంది, ఒక ఏదో 4 డబ్బులు ఉన్నాయి, చాలే మన బతుకు మనం బతుకుతామని గ్రామాల్లో కూడా ఇప్పుడు ఏ కులానికి ఆ కులం, ఏ ఇంటికి ఆ ఇంటి, ఎవరికి వాళ్ళే ఉంటున్నారు. అవునంటారు కాదంటారు? అంతేగాని ఈ గ్రామం మొత్తం నాది, మనం అందరం ఒకటే అనే ఉద్దేశంతో ఎవరు ఉండట్లే. అది చాలనట్టు ఈ రాజకీయాలు కూడా ఎట్లా తయారైనాయి అంటే కులాలుగా విడగొట్టడమే కాకుండా కులాన్ని కూడా విడగడుతున్నాయి. ప్రతి కులంలో కూడా 2 పార్టీలు చేశారు. ఆ టీడీపీ యాదవులని, వైసీపీ యాదవులని, టీడీపీ గౌడ్లని, వైసీపీ గౌడ్లని ఆ వాడల్లో కూడా డివైడ్ చేసేటువంటి పరిస్థితి వచ్చి చివరికి మనకి ఏమైపోయిందంటే మనం ఏ సినిమా చూడాలనే, ఇప్పుడు చిన్నప్పుడు రామారావు నాగేశ్వరరావు పార్టీలు, ఏఎన్ఆర్ ఎన్టీఆర్ పార్టీలు ఉండేవి. మీకు తెలుసు కదా, ఇంట్లో అటు ఉండాలా ఇటు ఉండాలి. ఒకడు ఏఎన్ఆర్ అయితే ఫ్యాన్ అయితే ఇంకొకడు ఎన్టీఆర్ ఫ్యాన్ అవుతాడు. ఇప్పుడు మన పరిస్థితి కూడా అట్లానే ఉంది. నువ్వు జగనా లేకపోతే బాబా, జగనా బాబా, టీడీపీయా వైసీపీయా, ఈ 2 తప్పిస్తే మధ్యలో మనకేం కనపడట్లే. ఇందాక చూపించినట్టు ఆ చార్ట్లో 2 కుటుంబాలు, అటు వైఎస్ఆర్ కుటుంబం, ఇటు ఎన్టీఆర్ కుటుంబం, వాళ్ళకి 4 పార్టీలు, ఒకటి బీజేపీ అండ్ టీడీపీ, ఇటేపేమో వైసీపీ అండ్ కాంగ్రెస్. కలిసి ఉన్నా లేకున్నా కలిసే పార్టీలే అవి, అంతా ఒకతాన్లో గుడ్డలే అవి. ఆ తర్వాత ఆ 2 కులాలు మిగిలిన కులాలని ఎలా పిండేస్తున్నాయి, విడదీస్తున్నాయి, ఏలేస్తున్నాయి, డబ్బులన్నీ వాళ్ళ చేతిలోకి ఎలా వస్తున్నాయి అనేదే ఆ చార్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందువల్ల మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం గనక ఒకటి కాకపోతే మనకు ఒక వేదిక కావాలా. ఇప్పుడు నాబోటి వాడికి ఈ వేదిక బాగుంది అనిపించింది, ఇందులో చేరా, సాధ్యమైనంత వరకు మొన్న జగ్గైపేట వెళ్ళాను, అంతకుముందు మాచర్లు వెళ్ళాను, ఇట్లా డిఫరెంట్ ఏరియాస్లో చూస్తున్నాం, మాట్లాడుతున్నాం, తిరుగుతున్నాం. నేనేం పెద్ద గొప్ప వ్యక్తినేం కాదు, నేను ఎన్టీ రామారావుని కాదు, చిరంజీవిని కాదు, పవన్ కళ్యాణ్ కాదు. కానీ వాళ్ళందరికన్నా గొప్ప సిద్ధాంతం ఉన్న పార్టీలో ఉన్నా నేను. అది గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ సిద్ధాంతమే గొప్పది, ఈ సిద్ధాంతాన్ని మించిన సిద్ధాంతం లేదు. వాళ్ళు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్ అయినా కానీ మనకేం వరగబెట్టలే బీసీలకి. ఎన్టీ రామారావు పెరియార్ పాలిటిక్స్ కనుక ఫాలో అయినట్లయితే ఈ పార్టీకి ఒక బీసీ చీఫ్ మినిస్టర్గా ఉండేవాడు. ఇప్పుడు ఈ రోజున పెరియార్ పాలిటిక్స్ ఫాలో అయినటువంటి తమిళనాడులో చీఫ్ మినిస్టర్ ఏ కులం అండి చెప్పండి నాకు? మంగలి కులం. నేనైతే మంగలి అంటాను, ఎందుకంటే నేను కుమ్మరని చెప్తాను, నేను శాలివాహన్ అని చెప్పను. నేను కుమ్మరిని, శాలివాహనాన్ని కవర్ చేసుకోదలుచుకోలే. మనం ఉన్నదేదో మాట్లాడుకుందాం. ఆయన మంగలి కులం. అదే నారాయణ గురుగారు ఉన్నారు, ఆయన గౌడ కులం. ఈ రోజున అక్కడ కేరళ చీఫ్ మినిస్టర్ ఎవరు? గౌడ. పోరాటాలు చేయకుండా ఏం రావు. పోరాటాలు చేయకుండా మనం కూర్చుని ఉంటే మనకు పదవులు రావు. వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఎట్లా పోరాటం చేస్తున్నారు చూడండి. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి కానీ, ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు కానీ ఎన్ని వేల కోట్లు పెడతారు చెప్పండి ఎలక్షన్స్లో? 10,000 కోట్లు పెడతారు. ఆయన ఒక 10,000, ఈయన 10,000 కోట్లు పెడతాడు. అవునంటారు కాదంటారు? ఇప్పుడు పెరిగిందంటే పెరిగితే 10,000 అనుకుంటున్నా, మీరు లెక్క చూస్తుంటే మీదే కరెక్ట్గా ఉండేట్టుంది. ఓకే, ఒప్పుకుంటా నేను. ఈ మనం ఇందులో విభేదాలు వద్దు, మనకెందుకు విభేదాలు. సో ఏదైనా ఎక్కువే పెడుతున్నారు, అంతే కదా. డబ్బులు అంత ఖర్చు పెడుతున్నారు, టీవీలు వాడుకుంటున్నారు,
రోజు మన ఇంట్లో టీవీ తెరవంగానే వాళ్ళిద్దరు బొమ్మలు కనపడుతున్నాయి. ఎందుకు కనపడాలండి నాకు చెప్పండి. అంత అదే అంతే అంటున్నా, బొమ్మలు కనపడే విధంగా మనం ఆ టీవీలు ఎందుకు చూడాలి? ఇప్పుడు ఈ వార్త వస్తుందా? ఈ రోజున బీసీ అసెంబ్లీ జరిగింది, ఆ టీవీల్లో వస్తుందా? రానప్పుడు అవి మన టీవీలు కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ ఛానల్స్ మనవి కాదు, మన వార్తలు రాయని పేపర్లు మనవి కావు, బహుజన పత్రికలు కావు. అవి కమ్మ పత్రికలు, రెడ్డి పత్రికలు, కమ్మ టీవీ, తర్వాత రెడ్డి టీవీ. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. గుర్తుపేరే ఈ టీవీ నేనేం చూస్తున్నా అన్నట్టు ఉండాలి. మనం అట్లా ఆలోచిస్తే కానీ మనకి సరే పరిస్థితి అర్థం కాదు. అంతేగాని ఎప్పటికప్పుడు ఇప్పుడు ఇంట్లో సంసారం చేసినట్టు భర్త ఎట్టున్నా కానీ భార్య ఏం చేస్తుంది, జాగ్రత్తగా అంతా దాచుకుంటుంది, గుట్టు రట్టు కాకుండా. తెలుసు ప్రాబ్లమ్స్ తెలుసు, గుట్టుగా సంసారం. వాళ్ళ మదర్ కూడా ఏమంటుంది, ఈమె భార్య తల్లి ఏమంటుంది, అమ్మ గుట్టుగా సంసారం చేసుకో, గుట్టుగా సంసారం చేసుకో, అన్ని ఇళ్లలో ఇలాగే ఉంటాయి, అన్ని ఇళ్లలో ఇలాగే ఉంటాయి అంటారు. అట్లనే మనం కూడా గుట్టుగా సంసారం చేస్తున్నాం. ఈ వ్యవస్థలో తప్పు చేయొద్దు, ఎదిరించాలా, తెలుసుకోవాలా, గుట్టును రట్టు చేయాలా. వీళ్ళని పోరాటాలు చేయాలంటే ఏం చేయక్కర్లా. మనం పోరాటం అంటే ఏదో కత్తులు కటారులు తీసుకుని ఏమన్నా పొడవక్కర్లా, ఏం చేయక్కర్లా. పోరాటం అంటే ఏంటంటే ముందు మన హక్కుల్ని గుర్తించాలా, మన మానవ హక్కుల్ని మనం గుర్తించాలా, మన అస్తిత్వాన్ని మనం గుర్తించాలా, మన రాజకీయ అస్తిత్వాన్ని మనం గుర్తించాలా. మనం ఒక పార్టీకి బానిసలం కాదు, అది గుర్తుపెట్టుకోవాలా. మనం ఒక పార్టీకి బానిసలం కానే కాము. మనం చూడాల్సింది ఏంటంటే మన ఓట్లు మనం వేసుకుంటే ఖచ్చితంగా మనమే ఎమ్మెల్యేలు అవుతాం. ఇప్పుడు బీసీ అసెంబ్లీలో బీసీ అభ్యర్థులు డిసైడ్ చేసుకుంటే బీసీలందరూ, ఎస్సీలందరూ, ఎస్టీలందరూ, మైనార్టీలందరూ ఇదేటువంటి వాదనతో ఉంటే ఖచ్చితంగా మనకి మార్పులు వస్తాయి. వాళ్ళకి భయం ఉంది లోపల, నేను చెప్తున్నా మీకు, చాలా భయం ఉంది లోపల. వీళ్ళందరూ ఏకమవుతున్నారనే భయం ఉంది. ఏకమవుతున్నారనే భయం ఉండబట్టే ఎస్సీలని విడదీశారు. 30 సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు ఎస్సీలని విడదీశాడు. ఆయన ఆ కార్యక్రమం ఇంతవరకు ఏమన్నా అయిందా, కార్యరూపం దాల్చిందా? నేను సుప్రీంకోర్టు వచ్చింది. అది రావణాకాష్టంలాగా రగులుతుండాలా, విడిపోయి ఉండాలి. వీళ్ళు కలిస్తే కష్టం, కలిస్తే మనకి కష్టం. అట్లనే బీసీలను కూడా, పెద్ద బీసీలు చిన్న బీసీలు విడదీస్తే వాళ్ళకి లాభం. కలిసిపోయారు అనుకోండి బీసీలు, ఖతం ఇంకా. అందుకని చెప్పి మనం ఈ పద్ధతి అర్థం చేసుకోవాలి. ఈ పద్ధతి అర్థం చేసుకుని మనమంతా బాధితులంతా ఒక చోటికి రావాలి. మన గ్రామాల్లో కలవాలా, వాడల్లో కలవాలా, కాలనీల్లో కలవాలా. మన జ్యోతిబా పూలే విగ్రహం ఉందంటే జ్యోతిబా పూలే విగ్రహం ఎస్సీ కాలనీల్లో ఉండాలా, అంబేద్కర్ విగ్రహం బీసీ కాలనీల్లో కూడా ఉండాలా. ఆ దృష్టితో మనం ఆలోచించాలా. ఇదే సాంస్కృతిక పునరేకీకరణ అనొచ్చు దీన్ని. అంటే మనం కల్చరల్గా ముందు మనం కలవాలా, మన మైండ్ సెట్ మార్చుకోవాలి. ఎప్పుడైతే మీరు చూడండి కాలనీల్లో ముందు ఒకే కులంలో కట్టుబాటు, ఆ కులాల ఒక తరగతిగా ఎస్సీల కులాల మధ్య ఒక రకమైన ఐక్యత, అలాగే బీసీ కులాల మధ్య ఐక్యత, వీళ్ళందరి మధ్య ఐక్యత కొంచెం వచ్చినా దానికి దారి మన ఐక్యతకి నిదర్శనం ఏంటి చెప్పండి? ఈ రోజున ఏ రకంగా మనం ఐక్యతను చూపించవచ్చు? ఓటు ద్వారా. ఓటు అనేది అందుకే పోరాటాలు ఏమక్కర్లే, మనం గమనించాలా. మనం వాడి క్యాండిడేట్ ఇష్టమున్నా లేకున్నా, తెలిసినా తెలవకున్నా, మీరొద్దు మాకు మూడో వాడికి ఇస్తాం ఓటు, మీరొద్దు మాకు మూడో వాడికి ఇస్తాం మా ఓటు అన్నట్టే ఉండాలి. అలా ఆలోచించాలి. వీళ్ళు ఇప్పటివరకు ఎలా చేస్తున్నాం మనం ఎలక్షన్స్? మొన్న ఎలక్షన్స్లో జగన్ని 164 స్థానాల్లో చిత్తుగా ఓడించారు. అవునంటారా కాదంటారు? చంద్రబాబును గెలిపించారా? చంద్రబాబును గెలిపించారా? పవన్ గెలిపించారా? కాదు, 164 స్థానాల్లో జగన్ని ఓడించారు. అవునంటారు కాదంటారు? అలాగే అంతకుముందు 2019 ఎలక్షన్స్లో చంద్రబాబుని 151 స్థానాల్లో ఓడించారు. జగన్ని గెలిపించలా, చంద్రబాబుని 151 స్థానాల్లో ఓడించారు. అయితే జగన్ ఏమనుకున్నాడు? నన్ను గెలిపించారు అనుకున్నాడు. మీకు అర్థమైందా? మనకు గెలిపిస్తే నేను ఇంట్లోంచి కదలక్కర్లేదనుకున్నాడు. ఈ పిచ్చి జనానికి బటన్ నొక్కితే డబ్బులు పడిపోతాయి, 2.5 లక్షల ఓట్లు. నేను ఇక్కడ బటన్ నొక్కుతా రోజు, వాళ్ళు ఆ రోజు నాడు ఎలక్షన్ రోజు నాడు బటన్ నొక్కితే నాకు ఓట్లు పడతాయి అనుకున్నాడు.
అవునంటారు కాదంటారు? చాలా వీళ్ళందరూ వెళ్ళి చెప్పారు, లీడర్లు అందరూ, సార్ అట్లా బాగోలేదు అంటే మీ గ్రాపే బాగోలేదు అన్నాడు. సో ఈ రకంగా ఆయన దెబ్బతిన్నాడు. ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నానంటే చంద్రబాబు కూడా ఈసారి ఈ ఎలక్షన్లో కులగణన చేయకుండా తన మేనిఫెస్టో ఏదైతే ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు ఆయన మేనిఫెస్టోలో చెప్పండి? బీసీలకి 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఆయన. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలంటే దానికి ఎంపిరికల్ డేటా కావాలి, కోర్టులు అడుగుతాయి. నువ్వు ఇచ్చావు కదా 34 బాగానే ఉంది, మరి లెక్కలు చెప్పమంటది. లెక్కలు అంటే ఏంటి? కులగణన చేయాలి. కులగణన చేయాలంటే ఓన్లీ బీసీల కులాల గణనే కాదు, ఓసీల కులగణన కూడా చేయాలి, అందరిది చేయాలి. ఎస్సీ ఎస్టీలది అవుతుంది. బ్రిటిష్ వాళ్ళ పుణ్యమా అని, అంబేద్కర్ పుణ్యమా అని 1881 నుంచి 1881 నుంచి బ్రిటిష్ కాలంలో అన్ని కులాల గణన చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఎందుకు చేశారు చెప్పండి? బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ రాజ్యం సుస్థిరంగా ఉండాలా, కమ్మవాళ్ళు ఎంతమంది విద్యాధికులు, బ్రాహ్మణులు ఎంతమంది విద్యాధికులు, రెడ్లు ఎంతమంది విద్యాధికులు, లేకపోతే ఎవరికి ఎంత డబ్బు ఉంది, ఇవన్నీ తెలిస్తే రేపొద్దున ఎవరిని ఎక్కడ ఎలా కంట్రోల్ చేయాలనేది తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు వాళ్ళ రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి చేశారు, అది స్వార్థమే, కానీ వాళ్ళు కులగణన చేశారు. ఇప్పుడు కూడా మన వాళ్ళు చేయట్లే. ఎందుకని? వాళ్ళ రాజ్యాన్ని సుస్థిరంగా ఉంచుకోవడం కోసం. అక్కడ రాజు తన రాజ్యం సుస్థిరంగా ఉండాలంటే కులగణన చేశాడు, అందరినీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు. 1881 నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి 1931 వరకు చేశారు కులగణన. అన్ని కులాల గణన చేశాడు. ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిందో, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఎప్పుడైతే వచ్చినాయో 1951 నుంచి కాంగ్రెస్ గవర్నమెంటు ఓన్లీ ఎస్సీ ఎస్టీల కులగణనే చేసింది. అలానే రిలీజియన్స్ యొక్క వాళ్ళ గణన కూడా చేసింది, మతాల గణన, ముస్లిమ్స్, హిందూస్, పార్సీస్, సిఖ్లని. ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ విడిపోయింది, అవసరం వచ్చింది కాబట్టి వాళ్ళు అట్లా చేశారు. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే 51లో ఈ మన బీసీల రిజర్వేషన్లు ఇవ్వటం కోసం అంబేద్కర్తో పాటు వాళ్ళు నెహ్రూని అడిగితే కులగణన చేయమని చెప్తే అక్కడి నుంచి కులగణన ఇంతవరకు చేయలే. కాలేల్కర్ కమిషన్ ఉంటుంది, తర్వాత మండల్ కమిషన్ పుణ్యమా అని చెప్పి, అది కూడా ఒక చిత్రమైన రాజకీయ పరిస్థితుల్లో, కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, జనతా గవర్నమెంట్ టైంలోనే మండల్ కమిషన్, ఆయన ఒక చీఫ్ మినిస్టర్గా చేసిన ఆయన మండల్, బీహార్ నుంచి, ఆయన్ని మండల్ కమిషన్కి వేస్తారు చైర్మన్. ఆయన రిపోర్ట్ పంపిస్తారు. అది కాంగ్రెస్ గవర్నమెంట్ లేక ఇందిరాగాంధీ ఉంటుంది ఆ టైంలో, దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెడతారు మండల్ కమిషన్ రిపోర్ట్. మళ్ళీ విపి సింగ్ విపరీతమైన ఇబ్బందులకు లోనవుతాడు. విపి సింగ్ ప్రధానమంత్రి అవుతాడు. అప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీల సపోర్ట్తోనే అవుతాడు ఆయన. బహుజన్ సమాజ్ పార్టీ ఎవరు? విపి సింగ్. ఆ సందర్భంలో కాన్షీరామ్ నేతృత్వంలో 48 రోజుల పాటు ఢిల్లీలో 10,000 మందితో ధర్నాలు, రాస్తారోకోలు చేసిన పిదపనే మనకి ఓబీసీల రిజర్వేషన్లు వస్తాయి. వచ్చేటప్పటికి ఎప్పుడొచ్చింది? 1993కి వచ్చింది రిజర్వేషన్స్ ఓబీసీ. అంటే స్వాతంత్ర్యం వచ్చింది 1947. 1950లో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు వచ్చినాయి. బట్ బీసీలకు వచ్చేటప్పటికి 43. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలే. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తున్నాడు నేను చేస్తా అని. ఇప్పుడు ఎందుకు నిద్ర లేచాడు? అక్కడ ఎలా మోడీని దించాలో తెలియక ఈ భూస్వామ్య శక్తులన్నీ కూడా వాళ్ళు ఆ దించడం కోసం ఈ ప్రక్రియ మొదలుపెట్టారు. కులగణన చేస్తారో లేదో కూడా మనకు తెలియదు. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ కూడా కులగణన చేస్తాను అంది, అనేవాళ్ళు వెనక్కిపోయారు. రేపొద్దున రాహుల్ గాంధీ ఏం చేస్తాడో కూడా మనకు తెలియదు. అయితే మనం కమింగ్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్, మన దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ ఈయన ఇచ్చింది ఏంటి? కులగణన చేయాలంటే 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలా. దానికి కులగణన చేయకుండా ఇస్తే అది వ్యాలిడ్ కాదు. ఇంకో మాట మేనిఫెస్టోలో ఏం రాశారో తెలుసా మీకు? 33% అసెంబ్లీలో రిజర్వేషన్లు ఇవ్వడానికి కేంద్రానికి ప్రతిపాదన పంపుతా అన్నాడు ఆయన. ఇది మేనిఫెస్టో చూసారా లేదో ఒకసారి మనం ఈ నెట్లోనే దొరుకుతుందండి. ఈ మేనిఫెస్టోలు మనం చూడాలా. వీళ్ళు ఎట్టంటి వాళ్ళు మనకు అర్థం కావాలంటే వీ హ్యావ్ టు సీ దిస్ మేనిఫెస్టో. బీసీ డిక్లరేషన్ అని ఉంది, చాలా ఇంపార్టెంట్. ఎల్లో డాక్యుమెంట్ చూడండి, చూస్తూ ఉంటే మనకు తెలుస్తుంది. సో బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేస్తా అన్నాడు. ఇంతవరకు మనకు తెలియదు.
ఏమవుతుందో. సరే, ఈ రిజర్వేషన్లు వచ్చేటప్పుడు 33% రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్లో అది ఎలా సాధ్యం? అంటే ఏంటి, ఈయన ఒక్కడే ఇవ్వలేడు కదా అసెంబ్లీలో, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అవ్వాలి, అక్కడ వాళ్ళు ఒప్పుకోవాలి. సో ఇవన్నీ కూడా మనల్ని పిచ్చి హామీలు ఇచ్చి మనల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలా. బీసీలకు ఎంత అన్యాయం చేస్తున్నారు. రేపొద్దున స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చే ప్రసక్తే లేదు, కులగణన చేయందే రాదు. కాబట్టి కులగణన కోసం మనం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మీకు ఇంకా కొంచెం కనుక మనం తీసుకోదలిస్తే ఈ కులాల భాగోతం మన కులాంధ్రప్రదేశ్, ఈరోజు నేను చెప్పాలంటే దీన్ని హరితాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ కాదు ఇది. ఎందుకంటే కులాలే రాజ్యం వెళ్తున్నాయి, ఒక కులం తర్వాత ఒక కులం రాజ్యం వెళ్తుంది. ఇది కులాంధ్రప్రదేశ్ అనేది మనం గుర్తించాలి. కులమేరా ఇది అని చెప్పగలగాల, మాట్లాడగలగాల. ఈ ప్రాసెస్లో కనుక మనం చూసుకుంటే